మార్త చూసిన సర్వశక్తిమంతుని యొక్క మహిమ అని వర్తమానం మనం నేర్చుకుందాం. మార్త చూసిన సర్వశక్తిమంతుని యొక్క మహిమ. ఇలా మనం ఈ మార్త గురించి మనము లూకాసు వార్త 10వ అధ్యాయంలో కనబడుతుంది. సార్ చూడండి, ఆమె కొన్ని విషయాలు నేర్చుకుంది. అలాగే ఈ పునరుద్ధానాన్ని కూడా ఆ రోజులు ఆమె చూసింది. మిగతా వాళ్ళు చూశారు, కానీ వీడిని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మెస్సీ కూడా ప్రస్తావించాడు కాబట్టి చెప్తున్నారు అనమాట. చూడండి ఒకసారి మీరు లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆమెకు కొన్ని విషయాలు ఆయన బోధించాడు, చెప్పాడు. చూడండి. చూడండమ్మా, అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త ఒక స్త్రీ ఆయన ఇంట చేర్చుకునేను. చూడండి, మార్త యొక్క లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ఆమె ఏం చేసిందంటే ఆయన్ని ఇంట చేర్చుకున్నది. తర్వాత చూడండి, ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండిను. ఈమె మెస్సీ ఏమో ఆయన ఒక రాగానే ఒక కుర్చీ వేశారు, కుర్చీలో ఆయన కూర్చొని ఉన్నాడు. ఆమె ఏం చేసిందంటే వచ్చి ఆయన పాదముల దగ్గర కూర్చుంది. అంటే నేల మీద ఆయన పాదముల దగ్గర కూర్చొని ఉంది. ఎవరంటే ఆ మరియా ఆయన పాదముల దగ్గర కూర్చొని ఉంది. అప్పుడు ఆయన బోధ వింటా ఉంది. మార్త విస్తారమైన పని పెట్టుకొనుడి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ఎలోహిం, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు మెస్సయ్య, మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ మీరు చూడండి, మార్తా మరియా అక్కడ ఉన్నారు. వారిలో మార్త ఏం చేసిందంటే ఆయన ఆ గ్రామంలోకి ప్రవేశించినప్పుడు ఆమె వెళ్ళి ఆమె ఇంటికి ఆ మెస్సీని ఆహ్వానించింది. అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించగానే మార్తను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకున్నది బాగానే ఉంది. కానీ చేర్చుకున్న తర్వాత ఆమె ఏం చేస్తుందంటే, అయ్యో ఆయన వచ్చాడు అని చెప్పి ఇల్లు శుభ్రంగా లేదే. చాలామంది అదే చేస్తుంటారు. ఎవరు వచ్చారు అనుకోండి, సహజంగా అయ్యో బట్టలు ఎక్కడున్నాయే సర్దడం, అయ్యో కుర్చీలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయే సర్దడం, లేకపోతే గిన్నెలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయే సర్దడం, ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయే, ఇవన్నీ కూడా సర్దుతూ ఉంటారన్నమాట. ఎవరు వచ్చారనుకోండి, ఏమని అనుకుంటారేమో, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయని అనుకుంటారేమో అని అనుకుని ఆమె ఏం చేస్తుందనంటే అవన్నీ కూడా సర్దుతూ ఉంది, బూజు దులుపుతూ ఉంది. లేకపోతే అవన్నీ కూడా ఆ గిన్నెలు అవన్నీ ఎక్కడెక్కడ ఉంటే సర్దేస్తూ ఉంది, లేకపోతే బట్టలు ఎక్కడెక్కడ ఉంటే అవి సర్దుతూ ఉంది. ఆ పనులన్నీ చేస్తూ ఉందన్నమాట. మరి ఏం చేస్తుందంటే ఆయన వచ్చి ఆ కుర్చీలో కూర్చొని ఉంటే వెళ్ళి ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటుంది. ఆయన
పరలోక సంబంధ విషయాలు ఏవో చెప్తున్నాడు ఆయన ఎక్కడ ఏ కార్యాలు జరిగాయో, ఎవరు ఏ విధంగా స్వస్థత పొందారో, ఎక్కడ ఏం జరిగాయో అని తన జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనలు, ఆత్మ సంబంధ విషయాలు అవన్నీ కూడా చెప్తా ఉంటే ఆమె వింటా ఉంది కూర్చొని. వచ్చి కూర్చొని ఏం చేస్తాను చెప్పండి, వింటా ఉంది. అప్పుడు ఈ మార్త ఏమనుకుంటుందంటే నేను ఒంటరిగా ఒక్కదాన్ని నేను చేసుకోలేకపోతున్నాను. ఆ మరియలు అక్కడ కూర్చొని ఆ బోధ వింటా ఉంది. నేను ఒక్కదాన్ని పనులు చేసుకుంటాయో, ఒక్కటే పని చేసుకుంటుంది, అన్ని పనులు చేసేస్తుందని ఎవరు కూడా నా గురించి విచారపట్టలేదు, నా గురించి ఎవరు కూడా చింతపట్టలేదు. మరీ కూడా నన్ను ఆ విధంగా విడిచిపెట్టినందుకు ఈ మెసేజ్ కూడా ఏమీ అంటలేదు అని తనలో తాను ఆ విధంగా అనుకుంటూ ఆయన అడిగేసింది. అప్పుడు ఆయన ఉన్నాడంటే ఆయన మార్త విస్తారమైన పని పెట్టుకోవడం చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి తొందరపడి ఆవేశం ఎక్కువ, తొందర ఎక్కువ. కొంతమందికి తొందర ఎక్కువ. ఆ మాట్లాడితే ఏమైందో ఏముండదు. అందుకని కొంతమందికి నోటి తొందర ఎక్కువగా ఉంటుంది, అది కనకనగా మాట్లాడుతుంది. మార్తకు కూడా నోటి తొందర ఎక్కువ ఉంది, తొందరగా వదిలేస్తుంటారు అనమాట. ప్రార్థన చేసుకొని మాట్లాడరు. ప్రార్థనాపూర్వకంగా ఉండేవాళ్ళు ఉన్నారు కొన్ని, ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఆ విధంగానే ఉంటాయి. తొందరపడి ఏమంటుందంటే ఆ పనులు అవ్వలేదు, ఈ పనులు లేదు, నా తొందరలో ఆయన దగ్గరికి వచ్చి, మెస్సయ్యా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా, నీకు బాధ లేదా మెస్సయ్యా? అయ్యో మరి వచ్చి ఇక్కడ వాక్యం ఏంటుంది ఏంటి, ఆ మార్త ఒక్కటే కష్టపడుతుంది, అయ్యో పాపం, అయ్యో శ్రమ పడుతుంది అని చెప్పి నీకు చింత కలగట్లేదా? ఆయన చింత పట్టలేదు. ఆయన ఏమన్నారంటే చూడండి, అందుకు మెస్సయ్య, మార్తా నీవు అనేక పనుల గురించి విచారం కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని అది ఆమె నుండి తీసివేయబడదంటే ఆమె రాదు. ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నట్టు, ఉత్తమమైనదంటే ఏంటంటే ఈ లోక పనులన్నిటికంటే ఉత్తమమైనది ఏంటంటే ఆయన బోధ వినడమే, ఆయన వర్తమానం వినడమే ఉత్తమమైనది, ఆయన వాక్యం వినడమే ఉత్తమమైనది. అందుకనే ఆ సమయంలో ఆమె ఆ వాక్యం వింటుంది. మెస్సయ్య ఆ సమయంలో వచ్చినప్పుడు ఆ సమయాన్ని ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయాన్ని వాక్యం వినడానికి సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఆ సమయంలో కూడా పనులు పెట్టుకుంటే ఆయన కూర్చొని ఆయన ఏమైపోతారు చెప్పండి? ఆ మార్త మరి ఇద్దరు కలిసి పనులు చేసుకుంటున్నారు అనుకోండి, కూర్చొని ఆయన వెళ్ళిపోతాడు. కూర్చొని ఏం చేస్తారు చెప్పండి? వీళ్ళు వాక్యం వినే పరిస్థితులు లేరు, ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు, ఎవరి వ్యవహారంలో వాళ్ళు ఉన్నారు, ఏదో చేర్చుకున్నారు కానీ ఏమీ వినే పరిస్థితులు కనపట్టలేదు అని చెప్పి ఆయన ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళిపోతాడు. ఆయన వాళ్ళకి వినాలనే మనసు ఏం కనపట్టలేదు, ఆ పని చేసుకోవాలని మనసు ఉంది తప్ప ఆ మాటలు విందామనే ఆసక్తి వీళ్ళని కనబడలేదని ఆయన వెళ్ళిపోతాడు. కానీ పిల్లారా, ఉత్తమమైనది ఏర్పరచుకోవడం అంటే ఆయన బోధ వినడమే ఉత్తమమైనది. అవసరమైనది ఒక్కటే, నీ జీవితంలో అత్యవసరమైనది ఏమిటంటే ఆయన వాక్యం వినడమే. అందుకని ఆ వాక్యం కోసమే నువ్వు బుధవారం వస్తున్నావు ఎన్ని పనులు మానుకుని, శనివారం వస్తున్నావు ఎన్ని పనులు మానుకుని, ఎవరి కోసం వస్తున్నావు చెప్పండి? ఉత్తమమైనది ఇదే. ఆదివారం ఎందుకు వచ్చావు? పనులని మానుకొని, ఉత్తమమైనది ఇదే. ఆయన ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మార్త వచ్చి వాక్యం క్షమించిన మరి వచ్చి వాక్యం పెట్టడం. కానీ మార్త ఏమనుకుంటుంది? నేను ఎంత పని చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా కానీ నా గురించి ఈ మెసేజ్ కూడా చింతపట్టలేదు,
అయ్యో ఇంత పని చేస్తుంది అంత పని చేస్తుంది నా గురించి ఏం బాధపడలేదు, వాళ్ళు ఒక్కతే అలాగ ప్రయాసపడి చేసేసుకుంటుంది, అన్నీ చేస్తుంది, చాలా శ్రమ పడిపోతుంది, చెమట పట్టేసి అలసిపోతుంది, ఆ పనులు ఈ పనులు లేదో తొందర పడిపోతా ఉంది, అయ్యో పాపం అని అనుకోవట్లేదండి మెస్సయ్య అని ఆవిడ అనుకుంటుంది. కానీ మెస్సయ్య అలా అనలేదు. ఆయన ఏమన్నాడంటే నీ ఇల్లు చూడడానికి రాలేదమ్మా, నీ ఇంట్లో నీ సామాన్లన్నీ సర్దావా, బాగున్నాయా లేదా దాన్ని చూడడానికి రాలేదు, నీళ్ళు అందంగా అంటే ఇవన్నీ చేసుకోవద్దని నేను అంటలేదు, మిగతా టైంలో చేసుకోవచ్చు, శుభ్రంగా ఉండకూడదని చేసుకోకూడదని ఎవరన్నా చేసుకోలేకపోతే వాళ్ళకి చేసి పెట్టొద్దని చెప్పడం లేదు. ఎవరో చేసుకోలేని ముసలి ఉంటారు, చేసుకోలేకపోతుంటారు, నువ్వు వెళ్ళి సర్ది పెడతావు, వాళ్ళు ఒంగుంటే లేవలేకపోవచ్చు, లేగిస్తే కూర్చోలేకపోవచ్చు, నువ్వు వెళ్ళి చేస్తుంటావు వాళ్ళ పరిస్థితిని బట్టి. ఏమండి వాళ్ళు కడుక్కోలేకపోవచ్చు, చేసుకోలేకపోవచ్చు, సర్దుకోలేకపోవచ్చు, కిందన్న వాటిని వాళ్ళకి ఏదో బాగులేక నడుము పెట్టేసి ఏదో బాగులేకపోతే నువ్వు చేసి పెడుతుంటావు, చేస్తుంటావు. చేయకూడదని నేను కాదంటలేదు, చేసి పెట్టకూడదని కాదంటలేదు, అన్నింటికి కూడా ప్రతిఫలం ఉంటుంది, చేయాలి కూడా. అర్థమైందా? అనారోగ్యంతో ఉంటారు కొంతమంది, చేసుకోలేకపోతుంటారు, నువ్వు చేస్తావు, వెళ్ళి వాళ్ళు చెందుతావు. ఏమండి ఆ ప్రతిఫలం కావాలంటే చేస్తావు, ప్రతిఫలం అక్కర్లేదంటే మానేస్తావు. ఆవిడే తలనొప్పితో బాధపడుతుంటుంది, ఏదో నొక్కుతావు, తలంతా నొక్కుతావు. ఏమండి నీకు ప్రతిఫలం కావాలంటే చేస్తావు, అది ప్రతిఫలం అవుతుందంటే మానేస్తావు. అది ఒకరు ఏదో వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి చేసేది కాదు, అది ప్రేమతో ప్రతిఫలం కోసమై అవన్నీ నువ్వు బైబిల్ చెప్తుంది కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు చేస్తావు. అంతేగాని అవి నువ్వు ఆరంభించి నువ్వు కూడా తుదమట్టుకు చేయాలి, అది చాలా ప్రాముఖ్యం. చాలా మంది ఏం చేస్తారంటే ఆరంభంలో చేస్తారు, ఈ లోపంలో ఏదో ఒకటి నచ్చకో ఏదో కోపమికి మధ్యలో మానేస్తారు, చివరి వరకు చేయి, ఇంకా ఆ రోగులుగానే ఉండిపోతారు, బాధపడిపోతుంటారు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. అది కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా, ఒడిదుడుకు వచ్చినా, ఎన్ని వచ్చినా చివరి వరకు కూడా దాన్ని కొనసాగించాలి. ఆయన నామనిస్తాను. వివాహం అనేది ఘనమైంది, వివాహం అనేది ఏమిటి చెప్పండి? ఘనమైంది. అందుకని ఆయన అన్నాడు, ఒప్పుకున్న దానికి వాయించక తప్పుతుందా? ఎంతో కాదు ఒప్పుకున్నావయ్యా, అలా తిట్టినా కొట్టినా భోజనాలు పెట్టినా పెట్టకపోయినా, విచారించకపోయినా వచ్చి కాసేపు నీడ పట్టు కూర్చొని అని అనకపోయినా, మర్యాద చేసినా చేయకపోయినా ఒప్పుకున్న దానికి వాయించక తప్పదు కదా. ఎందుకంటే వివాహం అనేది ఘనమైంది, అది వాయించకపోతే ఏమైపోద్ది? వివాహం ఆగిపోతుంది. అలాగే నువ్వు కూడా నువ్వు వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు ఆయన ఒప్పుకున్నావు కాబట్టి, నువ్వు ఆయనకు సమర్పించుకున్నావు కాబట్టి మెస్సీ కోసమే నువ్వు చేయాలి. మెస్సీ కోసం నువ్వేం చేయాలి చెప్పండి? చేయాలి. అది బైబిల్ చెప్తుంది ఆ విధంగా. కానీ ఇది ఏ సందర్భం అంటే మిగతా సమయంలో చేసుకోవచ్చు, కాదంటలేదు, కానీ ఇది ఆరాధనా సమయం. ఆయన బోధిస్తున్నాడు, ఆ బోధ వింటున్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు ఆమె ఉత్తమమైనటువంటిది ఏమిటో, ఉత్తమమైనది ఏమి కాదో ఆ మార్త తెలుసుకునేది. మరీ తెలుసుకుని ఏం చేసిందంటే, ఉత్తమమైనది ఏమిటంటే ఆయన బోధ వినడమే. ఎన్ని పనులున్నా ఏమున్నా కూడా పక్కన పెట్టేసి ఆయన వర్తమానం వినడానికి వచ్చేసింది. వచ్చి పాదముల దగ్గర కూర్చొని తగ్గించుకోవడం అంటారు. ప్రతి కాలంలో కూడా ప్రవక్తల విషయంలో తగ్గించుకోకపోవడం వల్లే లోబడలేక పరలోకాన్ని పోగొట్టుకున్నారు. సర్వశక్తిమంతునికైతే నేను లోబడతానంటారు చాలా. సర్వశక్తిమంతుడే ఆ కార్యం నెరవేర్చడానికి శరీరధారిగా మెస్సీగా వాళ్ళ మధ్య ఉన్నాడు. ఆయన మెస్సీకి లోపడకుండా వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన వెళ్తే పైకి వెళ్దాం ఆయన పంపిన ప్రవక్తనే నమ్మకుండా, మెస్సీని నమ్మకుండా, ఆయన తృణీకరించి ఆయన పాపని పేరు పెట్టి ఆయన దారి తప్పిపోయాడు, ఆయన దుర్బోధకుడు అని పేరు పెట్టి గంటల తరబడి పరిశీలి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన వెళ్ళదు, ఏమి చేరదు. అలాగే పిల్లారా, ఇక్కడ మరీ కూడా వాక్యం వినే సమయం అది, వాక్యం వినాలి. అందుకని మెస్సీ ఏం చేశాడంటే, ఎందుకంటే మెస్సీకి ఆయన ఏమి మెస్సీ మార్తకి ఏం బోధించాడో దాని మీద మనం చూడబోతున్నాం అన్నమాట.
ఇక్కడ అక్కడ ఏం బోధించాడో మరీకి ఏం బోధించాడో రాయలేదు, కానీ మార్తకి ఏం బోధించాడో రాయబడింది. ఏం బోధించాడా అంటే, మార్తా మార్తా, నీ విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని విస్తారముగా పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది విస్తారంగా అంటే అనేకమైన పనులు పెట్టుకొని ఆ పని అవ్వలేదే, ఈ పని అవ్వలేదే, అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, అది సర్దాలా, ఇది సర్దాలా, వంటగదిలో పని ఉంది, బెడ్రూమ్లో పని ఉంది, హాల్లో పని ఉంది, బయట పని ఉంది, దొడ్లో పని ఉంది, వెనక పని ఉంది, బాత్రూంలో పని ఉంది, ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, అదే విచారాలతో ఉన్నటువంటి మార్త. అందుకని మార్తకు వాక్యం వినే టైం లేదు, ఆయన బోధనే టైం లేదు ఆమెకి. అందుకే ఇలాగా ఆయన బోధనే టైం లేని మార్తలు అంటూ అంటారన్నమాట. వాడు అవసరమైంది, ఉత్తమమైంది, అది ఉత్తమమైంది, అవసరమైంది దాన్ని వినడానికి టైం లేదు వాళ్ళకి. ఆ మార్తకు లేదు. మెస్సయ్య అన్నాడు, అబ్బా బాగా శ్రమ పడ్డావమ్మా, కష్టపడుతున్నావమ్మా, మరి వెళ్ళి కొంచెం సహాయపడమ్మా, ఎందుకు ఆవిడ బాధపడుతుంది, వెళ్ళి మీ సిస్టర్ కొంచెం సహాయపడు అన్నాడు ఆయన. లేచి వెళ్ళమ్మా, పర్లేదు, ఎందుకు ఏడుస్తుంది ఆవిడ, అనేక పనులు పెట్టుకొని మీకు విచారం లేదు నన్ను అంటుంది ఆవిడ, మరలా నీకు చింత లేదా మెస్సయ్య అంటుంది మళ్ళీ తిరిగి, కాబట్టి నువ్వు వెళ్ళమ్మా, చెయ్యమ్మా అన్నాడా? ఏం చెప్పాడు ఆయన? అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైనది ఒక్కటే. అది ఆమె ఏం చేసింది చెప్పండి? ఏర్పరచుకొని ఉత్తమమైన దాన్ని ఆమె ఎన్నుకున్నది. ఉత్తమమైన ఆమె ఎన్నుకున్నదంటే ఆయన వాక్యమును వినడమే, ఆయన బోధ వినడమే. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగుతాది. నీకు ఎత్తబడి విశ్వాసం కావాలంటే వాక్యం వినాలి. ఉగ్రతను తప్పించుకునే విశ్వాసము కావాలంటే వాక్యం వినాలి. నీ శరీరం మారడానికి కావాల్సిన విశ్వాసము కావాలంటే వాక్యం వినాలి. ఆ వాక్యం వినడం ద్వారానే నీకు శరీరం మారుతుంది. విశ్వాసము ద్వారానే శరీరం మారుతుంది. విశ్వాసము ద్వారానే స్వస్థత, విశ్వాసము ద్వారానే గొప్ప కార్యాలు బైబిల్లో జరిగాయి. విశ్వాసము ద్వారానే చనిపోయిన వారు కూడా తిరిగి పొందుకున్నారని బైబిల్లో రాయబడింది. విశ్వాసము ద్వారానే నీ శరీరం కూడా మారుతుంది. ఎందుకంటే ఇది అంతం కాబోతుందని, ఆయన రాబోతున్నాడని. నువ్వు విశ్వాసము ద్వారా లోకంలో వాటిని ప్రేమించకుండా ఆయన్ని ప్రేమిస్తున్నావు కనుక, అన్నిటికంటే ఎక్కువ ఆయన ప్రేమిస్తున్నావు కనుక ఈ విశ్వాసమును బట్టి నీ శరీరం మారి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. లోకం అంతము అవుతుందని చెప్పినా దాన్ని నమ్మని వారి శరీరం మారదు, విశ్వసించిన వారి శరీరం మారదు. ఆయన అలాగే చెప్తున్నాడే అని నమ్మని వారి యొక్క పరిస్థితి, వారి శరీరాలు మారవు. ఈ శరీరం మారాలంటే ఈ వర్తమానం ప్రకారం నమ్మాలి, నమ్మిన వ్యక్తే. కాబట్టి పిల్లారా, ఇక్కడ అవసరమైనది ఏమిటంటే ఆయన ఈ రోజున మనం ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నామంటే, ఆదివారం వచ్చావు, ఆయన బోధ వింటున్నావు. ఎందుకంటే ఆయన బోధ అంటే ఇది ఆయన మాటలే, నా సొంత మాటలు కాదు, పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటి మాటలు. కాబట్టి ఇది ఆయన మాటలు. ప్రతి కాలంలో ఆయన బోధించుకోవడానికి ఒక శరీరం అవసరం, ఆయన కార్యాలు చేసుకోవడానికి ఒక శరీరం అవసరం. ఇజ్రాయెల్ రక్షించుకోవాలంటే ఆనాడు ఒక శరీరం అవసరం. ఆ రోజుల్లో దావీదు ఉన్నాడు. ఆ రోజుల్లో పిల్లారా, ఆ రోజుల్లో మనం చూసినట్లయితే సంసోను ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు. వాళ్ళందరూ దేనికోసం చెప్పండి? ఆ ప్రజల కోసం, తన బిడ్డల కోసం. వాళ్ళు రాజులు గాను, రక్షించేవారు గాను. అలాగే మెస్సయ్య కూడా ఎందుకు శరీరానికి వచ్చాడంటే రక్షించడం కోసం, తన ప్రజల కోసం ఆయన శరీరాన్ని దాల్చాల్సి వచ్చింది, ఈ శరీరాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఆయన 7 సంఘకాలాల్లో కూడా. కాబట్టి ప్రతి కాలములో కూడా ఆయన తన మాటలు వినిపించుకోవడం కోసము తన ప్రజలు రక్తమాంసం కలిగిన వారైనందున ఆయన కూడా రక్తమాంసం కలిగిన శరీరమును ముసుగుగా వేసుకొని ఆయన బోధించాల్సి వచ్చింది. ఆయన ఆ విధంగా బోధించాడు ఆయన. కాబట్టి పిల్లారా, అక్కడ ఆమెకు బోధించబడింది. ఆనాడు మార్తకు బోధించబడిన విషయాలు ఈనాడు మనకి బోధించబడ్డాయి. ఆనాడు మార్తకు చెప్పిన విషయాలు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాయి. ఆ మార్తకు చెప్పిన విషయాలు రాయబడ్డాయి బైబిల్లో, కానీ మరీకి చెప్పినవి రాయబడలేదు. ఎందుకంటే ఈ ప్రాముఖ్యమైనటువంటివి కాబట్టి. ఎందుకంటే ఉత్తమమైనది ఏమిటో మనకు తెలియజేశాడు మార్త.
మనకు చెప్పడానికే మార్తని అలాంటి స్థితిలో ఉంచాడు ఆయన. కాబట్టి ఈనాడు మనకు కూడా విస్తారమైన అనేక పనులు ఉండొచ్చు, ఖాళీ లేని పనులు ఉండొచ్చు. కానీ వాటన్నిటికంటే అవసరమైంది, ఉత్తమమైనది ఏమిటంటే ఆయన బోధ వినడమే. ఆమె జ్ఞానం వచ్చింది, చేర్చుకుంది, మెస్సీని గురించింది, ఆశ ఉంది ఆమెలో, ఆసక్తి ఉంది ఆమెలో. అదైందా? ఆసక్తి ఉంది ఆమెలో. కానీ ఆయన వచ్చేటప్పటికి బోధ వెళ్ళలేదు, బోధ వెళ్ళ. చూడండి, చేర్చుకుంది కానీ బోధ వెళ్ళ. కాబట్టి మీరు ఆలోచన చేయండి. దీని ద్వారా నీకు కూడా అవసరమైంది ఏమిటో చెప్పడానికే మార్తకు చెప్పిన విషయాల ద్వారా మనకు అవసరమైంది ఏమిటో మనకు తెలియజేశాడు ఆయన నామస్తు. అందుకని అనేక పనులు నీకు ఉండొచ్చు, ఇంట్లో పనులు ఎన్నో ఉండొచ్చు. కానీ నువ్వు ఉత్తమమైనది, అవసరమైనది ఏమిటంటే ఆయన సన్నిధికి రావడమే. హల్లెలూయా! ఆయన బోధ వినడమే అవసరమైంది. హల్లెలూయా! కాబట్టి ఇప్పుడు ఆ మార్తలో కొంత మార్పు వచ్చింది. అవసరమైంది ఏంటో తెలుసుకుంది. అంతకుముందు అయితే ఆ అవసరమైంది ఏమిటో, ఉత్తమమైంది ఏమిటో ఆమెకు తెలియదు. ఈ లోక పనులే ముఖ్యం అనుకుంది. ఈ లోక పనులే వీటికి సమయం ఇచ్చి, లోకానికి సమయం ఇచ్చింది, పనులన్నిటికి సమయం ఇచ్చింది. కానీ ఆయన బోధకు సమయం లేదా, ఖాళీ లేదు. కానీ ఇప్పుడు ఉత్తమమైంది ఏమిటో ఆమె తెలుసుకుంది. నీవు కూడా రాడు తెలుసుకున్నావు. ఆయన బోధ వినడమే ఉత్తమమైనది, అవసరమైంది ఇదే. ఈనాడు నీకు అవసరమైంది ఇదే. ఏమిటయ్యా? చూడండి, అవసరమైనది ఒక్కటే. అవసరమైంది ఏమిటంటే ఆయన వర్తమానమే నీకు అవసరము. ఈ లోకంలో నీకు అవసరమైంది నిన్ను రక్షించేది, నిన్ను కాపాడేది, లోకంలో నశించిపోకుండా నిన్ను పైకి తీసుకుని వెళ్ళేది అవసరమైనది ఆయన యొక్క మాటలే, ఆయన యొక్క బోధే మనకు అవసరం. ఆయన బోధ లేకుండా నువ్వు ఎన్ని కలిగి ఉన్నా నువ్వు నశించిపోతావు. ఆమె బోధను నిర్లక్ష్యం చేసి నువ్వు ఎన్ని పనులు చేసుకున్నా నువ్వు నశించిపోతావు. మార్త ఆయన బోధ వినకుండా ఎన్ని పనులు చేసుకుని, ఎంత చక్క పెట్టుకొని, ఇల్లు ఎంతో చక్కగా అందంగా అలంకరించుకున్నా కానీ ఏమండి ఏమి ఉపయోగం లేదు. అవసరమైంది ఏంటంటే అన్నిటికంటే ఉత్తమమైనది, నీ పనులన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటికంటే అన్ని అవసరాల కంటే కూడా అవసరమైనది ఏమిటంటే వాక్యమే. వాక్యమే. కాబట్టి నాకు చాలా అత్యవసరమైన పని ఉందండి అని వాళ్ళు ఉంటారు చాలామంది. నాకు అర్జెంట్ పని ఉందండి, నాకు అత్యవసరం ఉందండి. లోకంలో వాళ్ళకి అయ్యండి, మనకు అత్యవసరమైన ఇక ఇదే అత్యవసరమైనది అని చెప్పారు. మార్తా, నీ పనులు కాదు నీకు అత్యవసరమైనవి, నీ పనులు కాదు నీకు ముఖ్యమైనవి, ఇది ముఖ్యమైనది. హల్లెలూయా! హల్లెలూయా! లోకంలో పనులు చాలా మంది అనుకుంటారు, చెప్పండి, అవి ముఖ్యమైనవి అనుకుంటారు. ఎద్దులు కొన్నాను, పొలం దున్నడం ముఖ్యం అనుకుంటారు. చనిపోయాడు మనిషి, అది ముఖ్యం. చావు, అక్కడ నేను అన్నీ ఉండాలా, నన్నే నువ్వే రావాలి అల్లుడు, నువ్వు కాకపోతే ఎవరు వస్తారు, నువ్వే చేయాలి, నీ పెద్దలుడు నువ్వే అని అన్నారు నన్ను. కాబట్టి అందుకని వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అని చెప్పి, లేకపోతే నీవే చిన్నల్లుడు అయ్యా, నువ్వే చూసుకోవాలయ్యా అని అన్నారు నన్ను. ఆ మాత్రం అన్నారు, నువ్వే చూసుకోవాలంటే చాలు, ఇక్కడ నువ్వే అన్ని చక్కదిద్దాలంటే చాలు. ఎగురుకుంటే వెళ్ళిపోతారంటే అత్యవసరమైంది ఏమిటి చెప్పండి? వాక్యం, ఆయన బోధ. హల్లెలూయా! అదేం అత్యవసరం అనిపిస్తుంది ఆ సమయంలో వీళ్ళకి అత్యవసరమైన వాక్యం. ఆదివారం ఆరాధన, బుధవారం ఆరాధన, శనివారం ఆరాధన, మధ్యలో మీటింగ్స్ అయినా అవి అత్యవసరం కాదు అనుకుంటుంటారు. కానీ మనకు అత్యవసరమైనది ఆయన యొక్క వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మగిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మగిచెను. కృపా సత్య దయా సంపూర్ణుడా వాక్యమై ఉన్నదా. హల్లెలూయా! మార్తే మొదటగా చేర్చుకుంది, కానీ మొదటగా అవసరమైంది ఏమిటో ఆమె తెలుసుకోలేకపోయింది. కానీ మెసేజ్ చెప్పాడు. కానీ ఒక సమయంలో
లాజరు చనిపోయినప్పుడు కూడా మార్తకు ఆయన ఏమి బోధించాడో మనం చూద్దాం. ఇందాకేం బోధించాడో మనం చూసాం మార్త. తర్వాత చూడండి, మనకి యోహాను సువార్త 11వ అధ్యాయం. మరియా ఆమె సహోదరి అనే మార్త అనువారి గ్రామమైన బేతేలులోనున్న లాజరును ఒకడు రోగి ఆయను. ఆ లాజరు మెస్సయ్యకు అత్తర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఈ మరియా ఏం చేసిందంటే ఆమె చాలా తగ్గింపు కలిగింది. ఈ లాజరు అనబడ్డ మెస్సయ్యకు అత్తర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిందంటే ఆమె ఒకప్పుడు పాపాత్మురాలు. ఆమె వచ్చి పరిసయ్యుని ఇంట ఉన్నప్పుడు ఆ పరిసయ్యుడు ఆయన చేర్చుకున్నాడే కానీ ఏ విధంగా కూడా మెస్సయ్యని గౌరవించిన వాడు కాదు. అతను మెస్సయ్యని పట్ల కృతజ్ఞతా భావం కలిగిన వాడు కాదు. అతను ఒక హెచ్చింపు కలిగిన వాడు, గరిష్ఠి ఆ పరిసయ్యుడు. అందువలన అతడు పాపులంటే అసహించుకుంటా ఉండేవాడు. ఆ విధంగా ఆ మరియ వచ్చింది. ఆ సమయంలో వచ్చినప్పుడు ఆయన పాదముల మీద పడి కన్నీరు కార్చి తుడుస్తూ ఉంటే ఆయన ఇంకా ఏమనుకున్నాడంటే మెస్సయ్య గనక నీతిమంతుడైతే ప్రవక్త అయితే ఆవిడ ఎలాంటితో ఎరిగి ఉండి అసహించుకుంటాడు అన్నట్టుగా అనుకుంటున్నాడు. ఆయన పాపుల్ని ప్రేమించేవాడు. ఆయన వాళ్ళు అసహించుకునేవాడు. ఆమె తల వెంట్రుకలతో ఏం చేసింది? అప్పుడు తుడిచి ఆయన పాదాలకు ఏం పూసింది? అత్తరు పూసింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అతని అక్క చెల్లెండ్రు మెస్సయ్య, ఇదిగో నీవు ప్రేమించేవాడు రోగి ఉన్నాడని ఆయన ఎందుకు వర్తమానం పంపారు. ఈ రోగిగా ఉండగానే, లాజరు రోగిగా ఉండగానే ఆ ముక్కుతూ ములుగుతూ ఉన్న పట్టించుకోకుండా లేరాడు. ఆ రోగం వచ్చింది కదా బన్నయ్య అని చూస్తా లేరాళ్ళు. ఆ కాలంలో మెస్సయ్య ఉన్నాడు కాబట్టి, అయ్యా లాజరు రోగిగా ఉన్నాడు అని చెప్పి ఆయన కబురంపారు, తెలియజేశారు. హల్లెలూయా. నువ్వైతే ఏం చెప్పవు. నీకు మొదటగా అసలు వర్తమానికులు గుర్తుకురారు, సర్వశక్తి మంది గుర్తుకురాడు, ఏమి గుర్తుకురాడు. రోగి అయితే వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఎవరి దగ్గరికి వర్తమానం పంపించారు? మెస్సయ్య దగ్గరికి వర్తమానం పంపించారు. నీవు కూడా ఏదైనా నీ ఇంట్లో ఎవరైనా రోగులైతే మొట్టమొదటి ఆయనకి ప్రార్థన చేయాలి. సమాజాన్ని అందరూ కూడా, సేవకుని సమాజాన్ని అందరూ కూడా ప్రార్థన చేయమని కోరాలి. అది మంచి అలవాటది. కాబట్టి పిల్లారా, ఇక్కడ అది విని మెస్సయ్య ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు కానీ సర్వశక్తిమంతుడు కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు సర్వశక్తివంతుని మహిమ కొరకు వచ్చింది అన్నాడు. అంటే ఈ మహిమ ఎందుకంటే ఈ మరణం అనేటువంటి దేనికోసం వచ్చిందంటే అతను ఏదో చచ్చిపోవడానికి అతను తీసుకెళ్ళి సమాధిలో పెట్టేసి ఇంకా కార్యక్రమం అయిపోయింది ఇంకేం లేదు అనడానికి కాదు. అతను మరలా తిరిగి బ్రతకడానికే వచ్చింది. మరలా చనిపోయిన వ్యక్తి మరలా బ్రతకడానికే వచ్చింది. కాబట్టి ఇది ఎందుకు వచ్చింది అని అంటే, ఈ మరణం అనేది ఎందుకు వచ్చిందంటే మార్తకి ఈ యొక్క మహిమ గురించి, మహిమను కనబరచాలని ఇది వచ్చింది. ఇది గమనించాలి. నేను వాక్యంలో చూపిస్తాను ఎందుకు వచ్చిందన్నాడు మెస్సయ్య. ఇది మరణము కొరకు వచ్చింది కాదు కానీ సర్వశక్తిమంతుడు దాని వల్ల మహిమపరచబడినట్లు సర్వశక్తిమంతుని మహిమ కొరకే వచ్చిందని ఆయన నామరుస్తారు. హల్లెలూయా. ఎందుకు వచ్చిందని? సర్వశక్తిమంతుని యొక్క మహిమ కొరకే. సర్వశక్తిమంతుని యొక్క మరలా తిరిగి లాజరు బ్రతుకుతాడు. ఆ బ్రతికినప్పుడు ఆయన మహిమ పొందుతాడు. ఆ మహిమను చూయించడానికే, సర్వశక్తిమంతుడు తన మహిమను చూయించడానికే అది వచ్చింది. మరి ఎవరిని చూయించడానికి వచ్చింది ఆ మహిమ? ఆ రోగం అంటే మార్తకు ఆ మహిమను చూయించడానికి వచ్చింది. కావాలంటే మీరు ఒకసారి చూడండి, 39వ వచనం మీరు ఒకసారి చూడండి. మెస్సయ్య రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరైన మార్త
మెస్సయా అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికి వాసన కొట్టుందని ఆయనతో చెప్పిను. అందుకు మెస్సయా ఉన్నాడంటే, నువ్వు నమ్మిన ఎడలా సర్వశక్తిమంతుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా? హల్లెలూయా. మార్త ఏమంటుంది చెప్పండి? మార్త ఏమంటుంది? 4 దినాలు అయిపోయింది, రాయి తీసేస్తారాగా, కంపు కొట్టేస్తే శవం కుళ్ళిపోయి ఉంటుంది, పురుగులు పట్టేసి ఉంటాయి, బాబాయ్ ఆ వాసన మనం భరించగలమా? ఇప్పటికే 4 దినాలు అయిపోయింది అని అంటే ఆయన అన్నాడు, అవును మరియా, నాకు ఆ జ్ఞానం లేదు, నువ్వు బడికి వెళ్ళావు కాబట్టి మీ మాస్టర్లు చెప్పారు కాబట్టి నీకు తెలుసు, నేనే బడికి వెళ్ళలేదు కాబట్టి నాకేం తెలియదమ్మా, మళ్ళీ చెప్పావమ్మా, నాకు తెలియదు కదా, నేను చదువుకోలేదు కదా, నాకు తెలియదు కదా అని అన్నారా? లోక జ్ఞానాన్ని బట్టి మాట్లాడదు, లోక జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతుంది, కంపు కొడుతుంది. ఇంకెందుకు తీయడం? ఆమెకు చనిపోయినా మరల తిరిగి బ్రతికించగలిగిన సమర్థుడు ఆయనని ఆమెకు కనబరుచుకోవడం కోసమే, మార్తకు కనబరుచుకోవడం కోసమే ఆయన ఉండంటే, మార్తా నువ్వు నమ్మిని ఎడలా నీవు అన్నాడు. అక్కడ ఆయన మీరు అని అనలేదు, నీవు నమ్మిని ఎడలా నీవు మహిమను చూస్తావు. మెస్సయా ఉన్నాడు చెప్పండి. ఇది ఆ మరణము కొరకు వచ్చింది కాదు మార్తా, ఇది మరణము కొరకు వచ్చింది కాదు, ఆ మహిమను నువ్వు చూసు నిమిత్తమే. చనిపోయే వ్యక్తి మరలా బ్రతకడం అనేటువంటి ఆ పునరుద్ధానాన్ని నీవు చూసు నిమిత్తమే నీ కొరకే ఈ లాజరు మరణించాడు, నీ కొరకే మరలా ఇతను తిరిగి బ్రతుకుతాడు. హల్లెలూయా. నువ్వు నమ్మిని ఎడలా ఇది నేను చేయగలను, నమ్మిని ఎడలా. బైబిల్ ఆయన అంటాడు, నాకు ఈ సామర్థ్యం ఉన్నదని, నేను దీన్ని చేయగలను నమ్మిన ఎడలా నువ్వు ఆయన మహిమను నువ్వు చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరణం ఎందుకు వచ్చింది? మరి ఆమె మార్తగా బోధించాడు, అవసరమైనది ఏమిటంటే బోధ. హల్లెలూయా. అవసరమైనది ఏమిటి చెప్పండి? ఆయన బోధ. అప్పుడు నుండి మార్త ఏం చేసిందంటే, అవసరమైనది బోధని, ఇంకా పనులన్నిటికంటే కూడా ముఖ్యమైనది అవసరమైనది ఆయన వర్తమానం వినడం అనుకుని ఆ వర్తమానం వింటూ ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అలాగే మెస్సయ్య అన్నాడు, ఇది మరణము కొరకు వచ్చింది కాదు. ఏమండి, రోగి ఉన్నాడు అనే వర్తమానం పంపారు, ఇది మరణం కొరకు వచ్చింది కాదు. ఏమండి, మరలా క్రింద ఉన్నాడు చూడండి, దానివల్ల కుమారుడు మహిమపరచబడినట్లు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని మరలా బ్రతకడం వలన ఆ విధంగా బ్రతికించిన వాడు ఆయనే కాబట్టి, చనిపోయిన వాడిని తిరిగి లేపగలిగిన వాడు అనేటువంటి ఆ మహిమ ఆయనకు వచ్చింది. ఆ దాని నిమిత్తమే దాన్ని నువ్వు చూస్తావు, నువ్వు నమ్మితే. హల్లెలూయా. 4 రోజులైపోయింది, చనిపోయింది, కంపు కొడుతుంది, ఇంకా మరి తిరిగి బతకడు, మట్టిలో కలిసిపోతాడు. అతడు మరలా ఆవిడ అంటుంది, అంత్యదినములో లెగుస్తాడని నమ్ముతున్నాడు. ఇప్పుడు లెగుస్తాడు పునరుద్ధానాన్ని నమ్ముతుందా అన్న, కానీ అంత్యదినములో లెగుస్తాడని నమ్ముతుంది. చూడండి మీరు ఒకసారి, ఆమె చూడండమ్మా 21వ వచనంలో చూడండి, 20వ వచనం మీరు ఒకసారి. మార్త మెస్సయ్య వచ్చుచున్నాడు విని ఆయన ఎదుర్కొని వెళ్ళను కానీ మరి ఇంటిలోనే కూర్చుండేను. చూడండి, మెస్సయ్య వస్తున్నాడని తెలియగానే మార్త ఏం చేసిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మార్త ఆయన విషయంలో ఆసక్తి కలిగిందే. ఆ ఊరు వచ్చాడు తెలియగానే వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేసింది. అర్థమైందా? అలాగే ఇక్కడ కూడా ఆయన వస్తున్నాడు తెలియగానే ఇంటికి వచ్చేదా లేదు, ఇంటికి వచ్చేదా కూర్చొని లేదు. ఆమె ఎదుర్కొని దారిలో ఉండగానే వస్తున్నాడు తెలియగానే ఎందుకు వెళ్ళిపోయింది. వస్తారేంటి మొత్తం అసలు ఎవరైనా సేవకులు వస్తున్నారు అనుకోండి, వచ్చేవాళ్ళు ఉంటారు, మీలో వచ్చేవాళ్ళు ఉంటారు కదా, కాదంటలేదు. సహజంగా చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు రారు, ఎవరొకరు పంపుతుంటారు, పెద్ద మనుషులు కదా, మరి వాళ్ళు రారు. మీకు అర్థమైందా? కానీ ఇక్కడ ఏం జరిగింది?
మార్త ఏం చేసింది చెప్పండి? ఆయన వస్తున్నాడని తెలియగానే ఎదురు వెళ్ళి తీసుకొని వస్తుంది. ఎదురు వెళ్ళి ఏం చేస్తుంది చెప్పండి? తీసుకొని వస్తుంది. ఎందుకంటే చూడండి, తర్వాత మనం చూద్దాం. మెస్సీతో నీవిక్కడ ఎడలా నా సహోదరుడు చావుకున్నాను, ఇప్పుడైనను నీవు సర్వశక్తిమంతుని ఏమడిగినను సర్వశక్తిమంతుడు నీకు అనుగ్రహించునని. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు మేము చెప్పినట్టునే వచ్చావనుకో, నీవు రోగిగా ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేసేవాడు, బతికేసేవాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వేమో 4 రోజులు ఆగి వచ్చావు, ఇప్పుడేమో చనిపోయాడు ఆయన. అయినప్పటికీ కూడా నువ్వు ప్రార్థిస్తే చూడండి, ఆమెలో ఒక నమ్మకం కనపడుతుంది. నువ్వు ప్రార్థిస్తే సర్వశక్తి నువ్వు ఏమి అడిగితే దాన్ని ఆయన నీకు అనుగ్రహించని నాకు తెలుసు. ఆయన నమ్ముతుందా? ముందు నమ్మింది, చేర్చుకుంది. బోధ అంత ఇంపార్టెంట్ కాదులే, పనుల కంటే ఇంపార్టెంట్ ఏంటి? పిల్లమూరు గారు పాస్టర్ గారు అలా చెప్తుంటారు, కానీ ఆయనకి తెలియదు పెద్దగా, మెస్సేజ్కి పెద్దగా తెలీదు. పనులు ఇంపార్టెంట్ కానీ ఇంట్లో ఆయన చక్కబెట్టుకోవడం ఇంపార్టెంట్ కానీ వచ్చి ఏదో కసుకెళ్తుంటాడు, ఆయన చెప్తుంటాడు, ఏముందలే పడుచుకోలేక చివాట్లు వేసాడు. ఆయన ఏమన్నాడు? అవసరమైంది ఇదమ్మా, నేర్చుకుందామె, మారిందామె. అదే ఆయన కోరుకునేది. ఆయన నా మనసు మార్తలాగా లేదు. లాజరు చనిపోతే ఆయన ఏదైనా అడిగితే ప్రార్థన చేస్తే మరలా అతడు స్వస్థపరచబడతాడు అనే నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి కబురంపింది. విశ్వాసము ఆయన మీద ఉంది. ఆయన నా మనిషి. హల్లెలూయా. అయితే ఆయన 4 రోజులు ఆగి వచ్చాడు. 4 రోజులు ఆగి రాగానే నువ్వేం చేస్తావు చెప్పండి? నువ్వైతే మేము రమ్మన్నప్పుడు రాలేదు, లాజరు గారు చనిపోయారు, ఏం మెస్సీనా రాగానే ఏం చేస్తా చెప్పండి? వస్తున్నాడు అనుకోండి, ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతాం. అదైందా? బాబు పెట్టుకొని వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థత పొందేవాడు కదా. 4 రోజులు ఆగి వచ్చేసరికి చచ్చిపోయాడు. ఇప్పుడు తీసుకెళ్ళి సమాధిలో పెట్టేశాం. సమాధిలో కంపు కొడతా ఉంటుంది. ఇప్పుడు వచ్చాడు ఆయన లిగులిగుబట్టు. ఆయన వస్తుంటే నువ్వైతే ఏం చేస్తావు తెలుసా? నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? మాట్లాడవు, వాళ్ళకో మనసులో పెట్టేసుకుంటాను. మనసులో పెట్టేసుకొని సమాధానం ఉండవు, విరోధంగా ఉంటావు. ఇంకా విరోధంగా ఉంటావు. ముఖం అలా ఎలా తిప్పుకుంటావు, ముఖం మాడిపోయి ఉంటుంది, అలా ఉంటావు. కానీ మార్తలా ఉందా? రోగిగా ఉన్నప్పుడు స్వస్థపరచడమే కాదు, చనిపోయినప్పటికి కూడా ఆయన అడిగితే మరలా దాన్ని అనుగ్రహించగలడు. విశ్వాసం నీలో ఉంటే ఆ విధంగా చేయండి. హల్లెలూయా. వెళ్ళింది. వెళితే అప్పుడు మెస్సీ అన్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాడు. చూడండి, ఎప్పుడు కూడా ఆసక్తి కలిగిన వాడితోనే ఆయన మాట్లాడతాడు. అర్థమైందా? నువ్వు ఆయనతో మాట్లాడుతుంటే నీతో ఆయన మాట్లాడతాడు. అర్థమైందా? మరీ ఎందే కానీ మాట్లాడాలి ఆయనతోటి. నీకు అర్థమైందా? మరీ ఎందే అన్ని చేసింది మంచిదే, కానీ మార్త ఎక్కువ మాట్లాడుతుండేది. ఆయనతోటి ఎక్కువ మాట్లాడుతుండేది. ఏ హృదయంలో ఏదున్నా దాన్ని మాట్లాడేస్తుంది అనమాట. మార్తకు ఉన్నటువంటి గుణం అది. హృదయంలో దాచిపెట్టుకొని, అట్టి పెట్టుకొని, అగ్ని పర్వతంలాగా అలా పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి అలా పెట్టేసుకొని అణుచుకొని ఉండి ఒక్కసారి ఊరు మొత్తం అడిలిపోయేలాగా, ఊరు లేకపోతే వీధిలో వాళ్ళంతా పారిపోయేలాగా గొడవలు చేసే తత్వం కదా. హృదయంలో ఏదైనా అది బయటకు మాట్లాడే మనిషి అనమాట.
మాట్లాడే శుభం. ఇక్కడ మెస్సయ్య నీవు ఎక్కువ చావకుండాను అన్నప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి. మరి ఆయన ఏదో మాట్లాడితే ఆయన ఏదో మాట్లాడాలా? మౌనం ఉంటే ఆవిడ మాట్లాడతాడు, ఆయన మాట్లాడు. ఆవిడ మాట్లాడింది కాబట్టి ఈయన ఏమన్నాడంటే మార్తా నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్తే ఆవిడ ఏమంటుందంటే అంచె దినమందు పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును. అంచె దినమందు అంటే అంత్య దినము చివరి దినం అనేది ఒకటి ఉంది. మెస్సయ్య కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, అంచె దినమును మీరు లేపబడతారు. అంచె దినాన్ని మీరు కాబట్టి అంచె దినమును లేపబడతారని నాకు తెలుసు. ఎందుకంటే అంచె దినం అంటే మృతులు సజీవులు అందరూ కూడా లెగుస్తారు. పునరుద్ధాన దినం ఉంది, అది రెండవ రాకడ దినము. రెండవ రాకడలో లేపబడతారని నాకు తెలుసు అన్నప్పుడు ఆయన అన్నాడు, అందుకు మెస్సయ్య పునరుద్ధానమును జీవమును నేనే, అంటే అంచె దినములో మరలా మృతులను సజీవులను లేపువాడును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నా యందు విశ్వాసం ఉంచువాడు, లాజరు నా యందు విశ్వాసం ఉంచాడు. నేను ఒకవేళ చనిపోయినా ఆయన వచ్చినప్పుడు మరలా నేను తిరిగి లెగుస్తాను, ఆయన నన్ను తిరిగి లేపుతాడని ఒక విశ్వాసముతో మృతులున్నాడు కనుక ఓ ఇప్పుడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగినప్పుడు ఆమె అవును మెస్సయ్య. వార్త చూడండి ఎలా మాట్లాడుతుంది, ఏమంటుంది? అవును మెస్సయ్య, నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నాను, నువ్వే పునరుద్ధానము, నీ యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారిని మరలా తిరిగి లేపుతావయ్యా. పునరుద్ధానము జీవము నీవే. అవును, ఈ లోకంలోకి రావలసిన సర్వశక్తిమంతుడైన క్రీస్తు మెస్సయ్యని నమ్ముచున్నానని ఆమె ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకు వచ్చి నేను పిలుచున్నానని తన సహోదరిని మరియను రహస్యంగా పిలిచాను. ఆమెని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చాను. మెస్సయ్య ఇంకా నా గ్రామంలో రాక మార్తాయని కలుసుకుని నేను చోటనే ఉన్నాను కనుక ఆ ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుటకు యూదులు అందరూ వస్తున్నారు. కాబట్టి పిల్లారు ఇక్కడ చూడండి, ఓ అవసరమైంది ఏమిటో, ప్రాముఖ్యమైనది ఏమిటో, అవసరమైంది ఆయన బోధ, అవసరమైంది ఆయన యొక్క స్వరము, అవసరమైంది ఏమిటి చెప్పండి? ఆయన యొక్క వాక్యము. వాక్యమే ఆయన యొక్క స్వరము. మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు విచారపడుతున్నావు, కానీ అవసరమైంది ఒకటి. అందుకనే పిల్లారా ఇక్కడ కూడా ఆయన ఏదో చెప్తున్నాడు, మార్తా ఇదిగో అంచె దినాన లేపబడతారంటున్నావు, కానీ ఇప్పుడు కూడా నేను లేపగలను. పునరుద్ధాన జీవాన్ని నేనే. అంచె దినాన అంటే ఇది ఇప్పుడు మనల్ని లేపడానికి అది ఆనాడే మరి మార్తకు తెలుసు. అంచె దినాన్ని లేపబడతారని నాకు తెలుసు. అమ్మా నువ్వు నిద్రపోయి మొత్తుకుంటున్నారు కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి, అంచె దినమందు లేపబడతారని తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు లోకంలోనికి రావలసిన మెస్సయ్యవి, నీ కుమారుడు అయిన మెస్సయ్యవి నీవే ఒప్పుకుంటూ చూసారా. పునరుద్ధాన సమయంలో మార్త ఉంది. ఇక్కడ మార్త యొక్క విశ్వాసం కనపడుతుంది, మార్త యొక్క విశ్వాసం కనపడుతుంది. ఆ యొక్క విశ్వాసం ఏంటంటే నువ్వు నమ్మిన ఎడల మహిమను చూస్తావు. సమాధి దగ్గరికి వచ్చారు, చూడ గుహ దగ్గరకు వచ్చారు, రాయి పెట్టి ఉంది. మార్త మెస్సయ్య చనిపోయి 4 దినాలు అవుతుందయ్యా. మళ్ళీ సందేహంలో పడిపోయింది ఆమె. నువ్వు ఏదైతే ఆయన ఇస్తాడన్నది. మళ్ళీ అవడం చెప్పండి, 4 దినాలు అయిపోయింది. మళ్ళీ ఆయన ఉండండి, నువ్వు నమ్మిన మహిమను చూస్తా ఉన్నాడు. మరి నువ్వు సందేహపడదు, నువ్వు విశ్వాసంతో ఉండు, పునరుద్ధానాన్ని నువ్వు చూస్తావని చెప్పాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, అంతటి వారు ఆ రాయి తీసివేసి, అందుకే మెస్సయ్య అన్నాడు, చూతువని నేను నీతో చెప్పలేదా? నేను చెప్పాను కదా, మళ్ళీ సందేహపడతావేంటి? విశ్వాసం ముఖ్యం. హల్లెలూయా. అప్పుడు పిల్లారా
నీవు ఎల్లప్పుడూ చూడండి. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. మెస్సయ్య కన్నులు పైకెత్తి, తండ్రి నా మనవి వినినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మీద వినిచున్నావు నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితువని ఈ చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మనట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి నేను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై మేల్కొనకు వచ్చును. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి మెస్సయ్య మీరు అతని కట్టు ఇప్పి పోనీయుడని వారితో. చూడండి, ఇక్కడ లాజరు బయటకు రమ్ము అని బిగ్గరగా చెప్పినప్పుడు ఆ లాజరు బయటకు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వరములో శక్తి ఉంది. ఆ స్వరములో చనిపోయిన వారిని లేపే శక్తి ఉంది. ఆ స్వరములో చనిపోయిన శరీరము అనగా మరణకరమైన శరీరమును మనమైన శరీరముగా మార్చే శక్తి ఉంది. అందుకని ఆ స్వరమే మనకు ముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి ఈనాడు నీకు? ఇది పునరుద్ధాన స్వరము. లాజరు సమాధి నుండి అంటే గుహ నుండి అంటే గుహనగా లోకానికి ఛాయిగా ఉంది. లోకం నుండి లాజరు ఎలాగ బయటికి పిలిచాడు. ఇప్పుడు ఈ అంత్య దినములో ఇదే చివరి దినము. అంత్య దినం అనగా 7 దినములైన తర్వాత 8వ దినమే చివరి దినం. 8వ దినం తర్వాత ఇంక ఏ దినము లేదు. ఇదే చివరి దినము, ఇదే ముగింపు దినము, అన్నిటి యొక్క అంతము దినము. కనుక ఈ అంతము దినములో ఆయన లాజరుని పిలిచినట్టుగానే నిన్ను కూడా బిగ్గరగా బయటికి రమ్ము. వధువా, ఈ లోకము నిన్ను బయటికి రా. హల్లెలూయా. ఆ లాజరు ఆ స్వరమును వినగానే విశ్వాసీయుడు ఆ లాజరు తిరిగి మరలా బ్రతికిన వాడై బయటకు వచ్చేసాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఇదే వర్తమానం. ఆనాడు ఆయన ఎలాగైతే లాజరు నిద్ర మేల్కొల్పి వెళ్ళుచున్నానని చెప్పాడు ఆయన. ఇప్పుడు కూడా తెల్లవారుజామున నిన్ను నిద్ర మేల్కొల్పడానికి వచ్చాడు. ఈ మహిమను ఆనాడు ఆ యొక్క మార్త చూసింది. ఆ మార్త చూడండి, ఆమె నువ్వు నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి పిల్లరా, ఈనాడు కూడా ఆయన తిరిగి లేపడానికి వచ్చాడని, మృతుల్ని సజీవుల్ని లేపడానికి వచ్చాడని నువ్వు కనుక ఆయనకి అది సాధ్యమని నువ్వు నమ్మినట్లయితే నీవు కూడా ఇప్పుడు ఆయన మహిమను నువ్వు చూస్తావు. ఆనాడు ఆ మార్త చూసింది, అక్కడ ఉన్న వాళ్ళు చూశారు. నువ్వు నమ్మినట్లయితే ఆ మహిమను నీ శరీరం మార్పు చెందడం, ఎత్తబడడం చూస్తావు. హల్లెలూయా. మృతులు సజీవులుగా వాళ్ళు మొదట లేపబడతారు, ఆ తర్వాత మనము లేపబడతాం. అట మహిమని. అందుకనే అక్కడ ఆ యొక్క మెస్సేజ్ చెప్పడంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, నీ పనులన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ఆయన బోధ. ఇప్పుడు కూడా నీ పనులన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే ఆయన బోధ. ఇది ఏ బోధ? పునరుద్ధానానికి సంబంధించిన. హల్లెలూయా. అందుకనే అక్కడ మార్త చూడండి, మెస్సీ వస్తే మొదట్లో అయినట్టయితే మెస్సీ వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అవి ఏం చేసి చెప్పండి, చేర్చుకుంది. కానీ ఆయన బోధ వెళ్ళ. ఆయన అలాగే చెప్తుంటాలే, చెప్పని నా పని నాదేలే అని ఎప్పుడులాగా అలవాటుగా పనుల మీద మనసు కలిగి, ఆ పనులు విచారాలు కలిగి, ఆ పనులు అవ్వలేదు, అక్కడ ఆ పనులు ఉన్నాయి, ఇక్కడ ఆ పనులు ఉన్నాయి, ఆ పనులు ఒప్పుకున్నాను, ఈ పనులు ఒప్పుకున్నాను, వెళ్ళకపోతే ఊరుకోరు అని చెప్పి వాళ్ళు గొడవలు అయిపోతాయి. వాళ్ళకి అసలే కోపాలు ఎక్కువ. వెళ్ళకపోతే ఏమంటారు ఏంటో ఆ విధంగా విచారాలు పడుతూ ఆ విధంగా ఉండి కొన్నిసార్లు అలాగ అనుకుంటాం. ఆ విధంగా మార్త కూడా ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు విచారపడుతూ ఆయన అలాగే చెప్తుంటాడు, చెప్పుకోలేండి అని అన్నట్టుగా ఉంది. కానీ తర్వాతకు వచ్చేటప్పటికి అలాగ లేదు ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంది చెప్పండి. ఆమె మెస్సీ వస్తా ఉంటే ఎదురెళ్ళింది. మెస్సీ రాగానే, అయ్యా నువ్వు ఉన్నట్లయితే లాజరు చనిపోయేవాడు కాదు, అయినప్పటికీ నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు అడిగితే
మరలా తిరిగి బ్రతుకుతాడు అన్నప్పుడు ఆయన అన్నాడు, లాజరు ఇప్పుడు లెగుస్తాడని చెప్తే, అంచె దినములో లెగుస్తాడని అనుకుంటున్నానయ్యా, తెలుసయ్యా అంటే, కాదు మార్తా, పునరుద్ధానము జీవుని నేనే, నాయన శ్వాసం ఇచ్చిన వాడు చనిపోయిన మరలా బ్రతుకుతాడు అంటే, అవునయ్యా. చూడండి, ఆయన మాటలతో ఏకీపిస్తా ఉంది, ఆయన బోధతో ఏకీపిస్తా ఉంది. మీకు అర్థమైందా? ఎక్కడుంది ఇప్పుడు? ఇందాక ఎక్కడుంది? ఫస్ట్ లో గిన్నెల దగ్గర ఉంది, చెంబుల దగ్గర ఉంది, పనులు చేసుకుంటా ఉంది. కానీ పునరుద్ధాన సమయంలో ఎక్కడ చెప్పండి? అప్పుడు చెప్పాడు ఆయన, బోధ ముఖ్యం అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందుకని మరలా లాజరుని బయటికి రమ్మని బోధించాడు. ఇప్పుడు ఎలాగైతే నిన్ను బయటికి రమ్మని లోకం నాశనం కాపాడుతుందని పిలిచాడు, ఆ రోజున కూడా లాజరుని బయటికి రమ్మని పిలిచాడు. ఆ బోధ విందామె, ఆ స్వరాన్ని వింది. అంతేగాని ఇంకా ముందులాగా పనులు చేసుకుంటాము లేదు. ఆ గిన్నెలు కడుక్కుంటూ, ఆ బట్టలు నానబెట్టుకుంటూ, సరుపు లేదే అయిపోయిందని చెప్పి సరుపు తెచ్చుకోవడానికి వెళ్ళడము, ఎలాగో లేదు. ఆ పనులు చేసుకుంటాము లేదు. అందువల్ల ఇప్పుడు కూడా పిల్లరా, అవసరమైంది ఏమిటి? ఇప్పుడు అవసరమైంది ఏమిటి అనంటే, ముఖ్యమైనది ఏమిటి అనంటే, పునరుద్ధాన బోధన వినడమే, పునరుద్ధాన స్వరాన్ని వినడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ మరి ఎలా కూర్చొనుందో, మార్త ఎలాగైతే లాజరు చనిపోయినప్పుడు మరలా తిరిగి బ్రతుకుతే సందర్భంలో, ఆ పునరుద్ధాన సమయంలో ఎలా వచ్చి మెస్సయ్య బోధ వింటూ, ఆ స్వరాన్ని వింటూ, బయటికి రమ్మనే స్వరాన్ని వింటూ ఉందో, ఇప్పుడు కూడా నీవు కూడా ఇప్పుడు ఎక్కి రమ్మనే స్వరం వింటూ, ఇప్పుడు కూడా ఆయన మహిమను నువ్వు చూడబోతున్నావు. అందువల్ల అవసరమైంది ఏమిటయ్యా అంటే, ఆయన బోధ వినడమే, బయటికి రమ్మనే స్వరమును వినడమే, ఆయన మహిమను చూడడమే. నీ పనులన్నిటికంటే కూడా అవసరమైంది అది ఒక్కటే. ఈనాడు అవసరమైంది ఇదే, నీకు అవసరమైంది ఇది. నీకు పునరుద్ధానం అవసరం. నువ్వు ఈ లోకంలో ఎందుకు పరిశుద్ధులుగా జీవిస్తున్నావు, నీతిమంతులుగా జీవిస్తున్నావు, ఎందుకు నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ఎందుకు వాక్యం విన్నావు, ఎందుకు ఆరాధనకు వస్తున్నావు, ఎందుకు ఎన్ని చేస్తున్నావు? పునరుద్ధానం కోసం. నువ్వు ఇన్ని చేసి కానీ నీ శరీరం మారకపోతే, నువ్వు ఎత్తపడకపోతే, నీ అంత దౌర్భాగ్యులు ఎవరు లేరు. బెనాం గారు కూడా అన్నారు, నీ అంత దౌర్భాగ్యులు ఎవరు? చూడండి, ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, మహిమను చూశారు, గొప్పతనాలు చూశారు, కానాన్లోకి వెళ్ళాలి. ఎంత దౌర్భాగ్య స్థితి! అమ్మాయి నిద్ర లేకుండా అమ్మ కిందకి వెళ్ళి వచ్చాయి. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి, ఇది ఏ సమయం? ఇది ఆయన స్వరమును వినే సమయము. ఇది పనులు పెట్టుకొని, అనేకమైన పనులు పెట్టుకొని విచారాలుగా ఉండే సమయము కాదు ఇది. వార్తలాగా పునరుద్ధానాన్ని గురించి తెలుసుకుని, నీకు సాధ్యమే నాయన, నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా, నువ్వు చనిపోయిన వారు, నువ్వు లేపగలిగిన వాడు, అందుకే నువ్వు లోకమునకు రావలసిన మెస్సేజ్ అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పింది. అవునయ్యా, అవును, మృతులు ఒప్పుకుంటుంది ఆమె. అవునయ్యా, పునరుద్ధానం జీవం నీవే, నీ ఎందుకు శ్వాస ఉంచిన వాడు మరలా చనిపోయిన మరలా బ్రతుకుతాడు, బ్రతికి మరి అన్నాడు చనిపోడు. నిజమే, అవును, అంత్య దినంలో జరిగేది ఇదే. కానీ లాజరు కాలంలో చనిపోయాడు, మళ్ళా చనిపోయాడు. మనమైతే మరి అన్నాడు చనిపోము. అందుకే నా చిన్నతనంలో 4-5 తరగతులు చదివే రోజుల్లో పిల్లరా మరణాన్ని గురించి భయపడతా ఉన్నాడు, మరణాన్ని గురించి ఆలోచించేవాడు. ఏమిటి, ఎక్కడ మరణించి ఎక్కడికి పోతున్నారు, ఏమిటి చచ్చిపోతున్నారు అంటున్నారు. చావకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళిపోతే చావకుండా ఉంటాయి, పావులు ఏంటి, ఇవేంటి, పావులు చచ్చిపోవడం ఏంటి, ఎక్కడికి వెళితే చావకుండా ఉంటాం, ఏమిటి ఆలోచించేవాడు. ఆ వాక్యము చర్చి మీద రాయబడింది. ఏమనంటే, నా యందు పునరుద్ధానము జీవమును నేనే, నా యందు శ్వాసం ఉంచిన వాడు చనిపోయిన మరలా బ్రతుకును, వాడు ఎన్నడూ కూడా చనిపోడు. ఆ మాటను బట్టి మొట్టమొదటిసారిగా చర్చికి వెళ్ళాను. ఆయన నా మనిషి, ఏ పాస్టర్ ద్వారా నేను మారలా,
ఎవరి ద్వారా మారలేదు. మీకు అర్థమైందా? ఆయనే నన్ను ఆ విధంగా మార్చుకుంటూ ఆ తర్వాత అయ్యగారి వర్తమానం గురించి వినడం, బాప్తిజం పొందడం, మరలా ఇప్పుడు కూడా ఆయనే ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. అందుకనే నా జీవితం అంతటిలో కూడా ఆయనే మారుస్తూ వచ్చాడు. ఆయన హల్లెలూయా. అందుకని ఏనాడు కూడా ఏ సంఘానికి వెళ్ళి ఏమీ నేర్చుకోలేదు. ఏ మత్స్యాల సంఘాలు కూడా నాకు తెలియదు. మారు మనసు పొందిన తర్వాత, తెలుసుకున్న తర్వాత వెళ్ళలేదు. ఆయన ప్రత్యేకముగా పెంచి ఈ వర్తమానం కోసం తీసుకుని వచ్చాడు. ఆయన హల్లెలూయా. ఆ తర్వాతే పరిచర్యకు వచ్చాకే బ్రహ్మాం గారి వర్తమానాలు తెలిసే తప్ప ముందు తెలియదు నాకు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఇది ఆయన వల్ల జరుగుతున్న కార్యము, ఇది ఆయన బోధ వినే సమయము. మార్పు వల్ల నువ్వు ఇంకా విచారాలు పెట్టుకొని నువ్వు ఆయన బోధకు, ఆయన యొక్క స్వరమును, పునరుద్ధాన స్వరమును నువ్వు దాటిపోతున్నావేమో, వినకుండా ఉంటున్నావేమో, మార్తలాగా పనులు పెట్టుకొని. సుమా, అవసరమైంది ఇది. ఈ గిన్నెలు కడుక్కోవడం కాదు, చెంబులు దుడుచుకోవడం కాదు. ఆయనకి ఇవ్వాల్సిన సమయంలో, ఆ బోధించే సమయంలో, ఆరాధన సమయంలో, వాక్యం వినే సమయంలో నువ్వు వినాలి. ఆయన హల్లెలూయా. బుధవారం లోకానికి ఇస్తున్నావు, ఆయనకి ఇవ్వట్లేదు. శనివారం లోకానికి ఇస్తున్నావు, ఆయనకంటే నాకు ఖాళీ లేదు అంటున్నావు. ఆదివారం కూడా పెళ్లిలో ఏమైనా ఉన్నాయనుకోండి, చుట్టాలు ఏమైనా పెళ్లిళ్ళు ఏమైనా ఉంటే అది కూడా నువ్వు ఇవ్వవు. ఎందుకంటే నీకు ఇది ముఖ్యంగా కనపట్టలేదు. పిల్లారా, మెసేజ్ చెప్తున్నాడు, ఇదే ముఖ్యమైనది, ఇదే అవసరమైంది. ఎందుకంటే ఆయన బోధ వలనే పునరుద్ధానం కలుగుతారు, ఆయన స్వరం వలనే శరీరాలు మారుతాయి, ఆయన వాక్యం వలన వినుడు ద్వారానే విశ్వాసము కలిగి ఆ శరీరం మారి ఎత్తబడుతుంది. అంతేగాని నువ్వు వెళ్ళవే, ఇంటి దగ్గర పడుకుంటాను, నువ్వు ఇటే సరిపోదులే, నువ్వు భక్తి చేస్తే సరిపోదులే, నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదులే, నేను చేయకపోయినా పర్వాలేదు, నేను రాకపోయినా పర్వాలేదు, నేను పర్లోకి వచ్చేతో అనుకోగా మోసపోతావు. సుమా, మార్తా, మరియా, నువ్వు ఇంటే చాలేవే, నేను వినకపోయినా పర్లేదులే, ఇద్దరు అక్క చెల్లెలేవే కదా, ఎవరింటే ఏమైంది, నువ్వు ఇంటే చాలే, నువ్వు చేస్తే చాలే అని అందా మార్తా? అనలేదు. బోధ అవసరమైంది నాడు. ఆమె తెలుసుకోలేదు ఆనాడు. తెలుసుకున్న తర్వాత ఏమైపోయింది చెప్పండి? మెస్సయ్యను వదిలిపెట్ల. మరియమ్మ ఇంటి దగ్గర కూర్చుంది, కానీ ఏమండి మాట వెళ్ళిపోయిందండి. మెస్సయ్య మాటలలో కనబడింది ఆమె యొక్క విశ్వాసం. అవునయ్యా, నువ్వు అడిగితే ఆయన సహాయం చేస్తాడయ్యా, అవును, నువ్వు లోకానికి రావాల్సిన కుమారుడు నీవే అంటుంది. ఆయన నమ్ముతుంది. ఆ యొక్క విశ్వాసమును బట్టి ఆ మహిమను మార్త చూసింది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఇది మరణం కొరకు వచ్చింది కాదు, ఆయన మహిమ పొందు నిమిత్తమే వచ్చింది. ఆ మహిమను ఎవరు చూశారు చెప్పండి? మార్త. ఆయన అన్నాడు కదా, నువ్వు నమ్మిన ఎడలా ఆ మహిమ చూస్తావు. ఎవరు మాట్లాడలేదా ఆయనతో పెద్దగా? మార్తే. ఏదైనా మార్తే మాట్లాడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆమె ఆసక్తి అలాగుంది. అయ్యో, మెస్సీకి మ్యారేజ్ కాలేదు, ఆయనతో మాట్లాడామనుకోండి, లోకమంతా అలా ఇలా అనుకుంటారేమో, అందుకే అనుమానస్తులు ఉన్నారు కొంతమంది, అంట కట్టేస్తారేమో అని అనుకుందా, లేనిపోయి పెట్టేస్తారేమో అని అనుకుందా. అసలు అవి ఆమెకు ధ్యాసలో లేవు, అవి ఉండవు కూడా, ఉండకూడదు కూడా. ఆమెను ఏమున్నాయి చెప్పండి? పునరుద్ధానానికి సంబంధించినవి ఉన్నాయి. హల్లెలూయా. అలాగుండాలి. మీకు అర్థమైందా? అలాగుండాలి. ఆమె చూడండి, పునరుద్ధానానికి సంబంధించి ఆ యొక్క మెస్సయ్యతో ఉండి కొన్ని విషయాలు ఆమె తెలుసుకుంది. అందుకే మెస్సయ్య ఆమెకు బోధించాడు. అందుకని ఆమెకు బోధించినే రాయబడ్డాయి. చాలా మంది మాత్రం పరిమాణం దానికని తీసిపడేస్తుంటారు చాలా మంది. మీకు అర్థమైందా? కానీ అమూల్యమైన విషయాలు, పునరుద్ధానానికి సంబంధించిన విషయాలు, బోధకు సంబంధించిన విషయాలు ఆమెతో చెప్పాడు ఆయన. అవసరమైంది ఏంటో చెప్పాడు ఆయన. ఏమండి? అలాగే ఆ మంది
ఇప్పుడు నువ్వు అడిగినా కానీ మరలా నీకు అనుగ్రహిస్తాడు అన్నప్పుడు అవును ఇప్పుడు లాజరు లెగుస్తాడు, బ్రతుకుతాడు, అవునయ్యా అవును అని అన్నాడు. నమ్మింది, ప్రతిదీ కూడా నమ్మింది. చివరిలో మరలా వాసన వచ్చేటప్పుడు అనుమానం వచ్చింది మళ్ళీ. అప్పటి వరకు నమ్మింది, అయ్యో 4 రోజులు అయిపోయింది కదా, సమాధి ఎత్తున కుళ్ళు కంపడు, విశ్వాసం పోయింది. మళ్ళీ అనుమానం వచ్చింది. అంటే ఆ వాసన వచ్చేటప్పటికి ఏమొచ్చింది చెప్పండి? 4 రోజులు అయిపోయింది కదా, బతుకుతాడంటారా? కళ్ళు కంపు కొడుతుంది, బతుకున్నోడు అయితే ఏదో మళ్ళీ బతుకుతాడేమో కానీ అసలు శరీరం అంతా 4 రోజులు అనేటప్పటికీ కంపు వచ్చేస్తుంది, బాడీ అంతా పాడైపోయింది కదా, మళ్ళీ బతుకుతాడంటారా? అనుమానం వచ్చింది వాసన వచ్చేటప్పటికి. అప్పుడు అక్కడ 4 రోజులు అయిపోయింది కదయా అంటే అప్పుడు ఆయన అన్నాడు, నమ్మిన ఎడలా ఒళ్ళు కంపు కొట్టే శరీరం కాస్త పురుగులు పెట్టినా సరే, పాచిపెట్టి నల్లగా లేకపోతే ఆకుపచ్చగా మారిపోయినా సరే, రంగు మారిపోయినా సరే తిరిగి మరలా బ్రతికించగలిగిన వాడు. నమ్ము. ఆయన బోధ వినడం వల్ల నీలో నమ్మకం కలుగుతుంది. పునరుద్ధానాన్ని చూడగలుగుతావు, ఆ మహిమను చూడగలుగుతావు. ఆనాడు ఆమె అంచె దినములు లేపబడుతుందని నేను ఎరుగుతున్నాను, కానీ ఆ లేపబడే వాళ్ళు ఎవరో కాదు కానీ మనమే. ఆ లాజరు ఎలా లేపబడతాడో మనం కూడా అలాగే లేపబడతాము, నిద్ర మేల్కొల్ప పడతామని ఆనాడు మరీకి తెలుసు, మార్తకు తెలుసు. ఆయన చల్లవచ్చుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. ఆయన నమ్ముతున్నావా? వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది సుమా. బోధ అవసరమైంది సుమా. ఎక్కడమ్మనే స్వరం అన్నిటికంటే ముఖ్యమైంది సుమా. లాజరు బయటకు రాని బిగ్గరగా పిలిచినట్టుగా నేను కూడా వధువా పైకి రమ్మని బిగ్గరగా పిలుస్తున్నాడు. ఇది ముఖ్యమైనది. నువ్వు అనుకుంటున్నావు లోకంలో వాళ్ళ పనులు ముఖ్యమైనవి అనుకుంటున్నావు, పాపుల పనులు ముఖ్యమైనవి అనుకుంటున్నావు, లోకస్తుల పనులు ముఖ్యమైనవి అనుకుంటున్నావు. ఓ నువ్వు ఆయన మహిమను చూడాలనుకుంటే నీకు అవసరమైంది ఇదే సుమా. అయ్యో ఆ పని లేదు ఈ పనులు లేదని ఆయన విచారపడుతున్నాడండి, తొందరపడుతున్నాడండి ఆ ఓనర్ గారు. ఓ సహోదరి సహోదరుడా, అనేకమైన పనులు కలిగిన విచారం కలిగి ఉంటున్నావేమో. నాకు వాళ్ళు సహాయంగా రాలేదే, నా పనుల్లో వీళ్ళు సహాయంగా రాలేదే. ఆరాధన మానేసి, ప్రార్థన మానేసి, హల్లెలూయా, ఓ పనుల కంటే ఆయన బోధ అవసరం ముఖ్యమైంది, అవసరమైందని మార్త ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని మెస్సీతో పాటు మెస్సీ వస్తాడని తెలిసి ఎదుర్కొని, అయ్యా నువ్వు అడిగితే మరలా బ్రతుకుతానయ్యా. హల్లెలూయా. అవును, చనిపోయిన బ్రతుకుతాడయ్యా. నేను విశ్వాసం నుంచి చనిపోయిన వాడు మరలా బ్రతుకుతాడని చెప్తాడు. నిజమే, మారిపోయింది ఆమె. పునరుద్ధానాన్ని చూసింది, మహిమను చూసింది. నువ్వు కూడా మార్తలాగా మారితేనే పునరుద్ధానాన్ని, ఆయన మహిమను నీ జీవితంలో చూస్తావు సుమా. హల్లెలూయా.